ఈ రోజు వార్తలు తెలుసుకునే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పుట్లూరు మండల వ్యాప్తంగా సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని ఎల్లుట్ల, మడ్డిపల్లి, కడవకల్లు, పుట్లూరు, శనగలగూడూరు, కోమటికుంట్ల, అరకటవేముల గ్రామాలలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఇళ్ల ముందర రంగవల్లులు వేసి పాత వస్తువులను పేర్చి భోగి మంటలు వేశారు. అనంతరం అందరూ సంతోషంగా గడిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామాల్లో కోడి పందేలు, పేకాట, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బుక్కరాయసముద్రం సిఐ కరుణాకర్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పండగ ముగిసే వరకు సిబ్బందితో గ్రామాల్లో గస్తీ నిర్వహిస్తామన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, ప్రజలు సహకరించాలని తెలిపారు. అనంతపురం జిల్లా వైసీపీ కమిటీలో పుట్లూరు మండలానికి చెందిన భూమిరెడ్డి సునీతమ్మకు చోటు దక్కింది. సెక్రటరీ ఆర్గనైజేషనల్ ఆమె శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా, పుట్లూరు ఎంపీటీసీగా, సింగనమల మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమిరెడ్డి సునీత పనిచేశారు. అనంతపురం జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా సింగనమల మండలం చిన్నజలాలపురం గ్రామానికి చెందిన వెంకట నారాయణ శనివారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అనంతపురం జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా చేసిన అనుభవంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. పదవి రావడానికి సహకరించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. సింగనమల, నార్పల మండల కేంద్రంలోని ఈ నెల 18, 19న జరగబోయే ఇస్తామా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్ఐ సాగర్. పుట్లూరు మండలంలో ఐఏఎస్ డైరెక్టర్ శ్రీరామ్ తరణికంటి, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం కొండాపురం గ్రామంలో పర్యటించారు. గ్రామంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి నాచురల్ ఫార్మింగ్, బనానా పంట సాగు విధానం, ఎగుమతి విధి విధానాలపై క్షుణ్ణంగా రైతులను అడిగి తెలుసుకున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సింగనమల మండలంలోని గోవిందరాయునిపేట గ్రామ సమీపంలో చిరుతపులి హల్చల్ చేసింది. దాడి చేసి 3 గొర్రెలను చంపేసింది. పశువుల కాపరి సూరి వివరాల మేరకు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో గొర్రెల మందపై చిరుత పులి దాడి చేసిందని అన్నారు. ఈ దాడిలో 1 గొర్రె, 2 గొర్రె పిల్లలు మృతి చెందాయని తెలిపారు. పశువుల కాపరి వెంటనే అప్రమత్తం కావడంతో వెళ్లిపోయింది. ఆయన అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.